Hi guys, welcome back people. Welcome back to my YouTube channel Chaitu Studio. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేనైతే ఇక్కడ చాలా సూపర్ గా ఉన్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ గైస్ సో మచ్. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా మంచి రెస్పాన్స్ వస్తున్నాయి. నాకు కంటిన్యూస్గా అందరూ మెసేజెస్ కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ గైస్. సో సూన్ 25K వన్స్ మనకి హిట్ అయిన తర్వాత కంపల్సరీగా మీకు గివ్ అవే అనేది ప్లాన్ చేయబోతున్నాను అనమాట. మచ్ మోర్ ఎగ్జైటింగ్ మంచి వీడియోస్ కూడా రాబోతున్నాయి అనమాట. సో డోంట్ మిస్ దెమ్ అవుట్. అలా మిస్ అవ్వకూడదు అని అంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ గైస్ టుడేస్ వీడియో ఇస్ గోనా బి ఎ హిట్. ఈ రోజు అయితే ఒక సూపర్ డూపర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఏంటి అని అంటే ఇట్స్ మై బర్త్డే వీక్. సో నా బర్త్డే వీక్ అయినప్పుడు నేను బర్త్డే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో ఎలా చేయకుండా ఉంటాను చెప్పండి. సో ఈ రోజు అయితే బర్త్డే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో చేయబోతున్నాను. సే హ్యాపీ బర్త్డే టు మీ. సో నా బర్త్డే అనగానే ఫస్ట్ నాకు గుర్తొచ్చేదైతే అవుట్ఫిట్సే. ఎవరికైనా కూడా ఫస్ట్ బర్త్డే అనగానే ఏ డ్రెస్ కొనుక్కుందాం ఏంటి అనేదే గుర్తొస్తుంది. దట్ టు ఇన్ని అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ చేసే నేను నా బర్త్డేకి ఒక మంచి పార్టీ వేర్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో అయితే చేయబోతున్నా అనమాట. అది సమ్మర్ కాబట్టి నాకు హెవీగా నెట్టెడ్ అట్లా వద్దు, అలా అని చాలా సింపుల్గా కూడా ఉండకూడదు, ఫ్లోరల్స్ ప్రింట్స్ అట్లా. సో కొంచెం నేను ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ తీసుకొని దానికి లేస్ అటాచ్ చేసి కొంచెం ఏదైనా డిజైనర్ వేర్ లుక్ అయితే ఇద్దాము, క్రియేట్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. సో ఎలా అవుతుందో చూద్దాం. నా రిఫరెన్స్ పిక్చర్ అయితే దిస్. ఎస్ గైస్, నా రిఫరెన్స్ పిక్చర్ అయితే ఇది. సో నేను ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్ళి నాకు సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ లేస్ దొరకాలి, సేమ్ స్టిచ్చింగ్ కూడా అట్లానే జరగాలన్నమాట. సో లెట్స్ సీ ఏమవుతుందో తెలీదు. బర్త్డే రోజే పెద్ద హంగామా హడావుడి ముందు చేసుకుంటే ఆ రోజు నేను కంపల్సరీ ఏడుస్తా, నాకు ఎందుకో తెలీదు. సో ఈసారి పెద్ద హంగామా మొత్తం అట్లా క్రియేట్ చెయ్యొద్దు అనే ఫిక్స్ అయిపోతున్నాను. సో అందుకని సింపుల్గా ఒక 1 వీక్ 10 days బిఫోరే అవుట్ఫిట్ అయితే రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. సో రేపు ఏం జరగబోతుందో నాకు తెలీదు. సో నేను బర్త్డే ముందు రోజు చేస్తున్నాను అనమాట ఈ వీడియో. ఐ డోంట్ నో. షాపింగ్ అయితే ముందే వెళ్ళాను, ఇంకా అవుట్ఫిట్ కూడా రాలేదు. ఈసారి ఎక్కువ హంగామా అట్లేం లేకుండా జస్ట్ సింపుల్గా చేసుకుందామని అనుకుంటున్నాను. సో లెట్స్ సీ ఎట్లా అవుతుందో తెలీదు. నా బర్త్డే వ్లాగ్ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇదైతే ఓన్లీ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో అనమాట, బర్త్డే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. సో అవి రెండు తీసుకొని నేను మియాపూర్లో ఉన్న సెకండ్ బ్యూటీ బొటిక్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను మీకు. సో ఇది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా అవైలబుల్గా ఉంది. సో సెకండ్ బ్యూటీ బొటిక్ అయితే వెళ్ళాను స్టిచ్చింగ్కి. వీళ్ళ దగ్గర స్టిచ్చింగ్ చాలా బాగుంటుంది. లైక్ నేను చెప్పాను కదా రేపు నా బర్త్డే అని అంటే ఈ రోజు నేను వెళ్ళి అవుట్ఫిట్ తీసుకొని వస్తా, అయినా కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ ఉంటుంది. అంటే నాకు ఏం భయం ఉండదు అనమాట. వాళ్ళకి ఇచ్చేస్తే సరే వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే చేస్తారు. శ్రవంతి అక్క ఇంకా తనే చేసేస్తుంది. ఐ డోంట్ నీడ్ టు అంటే ఏమైనా ఎగ్జాజరేట్ థింగ్స్ చేసి కొంచెం ఇది చేయండి అని కూడా చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే చేసేస్తారనమాట. సో మీకు కూడా మంచి అవుట్ఫిట్స్ కావాలి అని అంటే ఇది వెడ్డింగ్ సీజన్ కాబట్టి నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను. స్టిచ్చింగ్ కోసం అక్కడికే వెళ్ళండి. అండ్ కొత్తగా కంప్యూటర్ వర్క్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేను ఆ వీడియోస్ కూడా చేయబోతున్నాను. సో స్టే ట్యూన్డ్ గైస్. నా ఫ్యాబ్రిక్స్తో పాటు ఇంకా బర్త్డే అవుట్ఫిట్స్కి సింపుల్గా సమ్మర్లో ఏమేం కావాలి అని చాలామందికి అంటే ఐడియాస్ కావాలి అని అడుగుతూ ఉంటారు కదా. సో వాళ్ళకి కూడా నేను రిఫరెన్స్ పిక్చర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ నేను కొన్ని అవుట్ఫిట్స్ లైక్ ఒక 10 to 15 అవుట్ఫిట్స్ బర్త్డే అవుట్ఫిట్స్ నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను. సో మీరు అట్లా కూడా ట్రై చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను చూపిస్తున్న అవుట్ఫిట్స్ అన్నీ కూడా పింట్రెస్ట్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని నేను నాకు పర్సనల్గా నచ్చినవన్నీ కూడా క్యూట్ అవుట్ఫిట్స్ అన్నీ ఇక్కడ చూపిస్తున్నాను. ప్రింటెడ్లో, కొన్ని ఫ్లోరల్స్లో, ఇంకా ఈ మధ్యలో బాగా ట్రెండింగ్ అవుతున్నాయి కదా యాప్లిక్ వర్క్లో. సో అట్లా కూడా నేను మీకు రిఫరెన్స్ పిక్చర్ ఇచ్చాను. ఇందులో మీకు ఏది నచ్చినా కూడా జస్ట్ గివ్ ఇట్ ఏ ట్రై గైస్. ట్రస్ట్ మీ, ఇట్ విల్ లుక్ టూ బ్యూటిఫుల్ ఆన్ యూ. ఇవన్నీ కూడా యాప్లిక్ వర్క్. నెట్టెడ్లో కావాలంటే ఇలా రఫుల్స్లో డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ నౌ ఐఎమ్ ఎట్ సిల్క్ అండ్ కాటన్ గ్యాలరీ స్టోర్కి వెళ్ళగానే నేనైతే చాలా ఫ్యాబ్రిక్స్ చూసేస్తాను కాబట్టి ఫస్ట్ అయితే నా రిఫరెన్స్ పిక్చర్లో ఉన్న ఫ్యాబ్రిక్ చూద్దామని చెప్పి వాళ్ళకి చూపించాను. సో వాళ్ళు అన్నారు కదా ఫ్రెంచ్ క్రేప్ ఫ్యాబ్రిక్ దీనికి చాలా బాగా సెట్ అవుతుంది అని చెప్పారు. నాకైతే సేమ్ డిట్టో కలర్ ఫ్రెంచ్ క్రేప్ ఫ్యాబ్రిక్ అయితే దొరికేసింది. నేను 5 meters తీసుకున్నాను. దట్స్ లాంగ్ ఎనఫ్ ఫర్ మీ. అట్లానే అనిపించింది నాకు. అండ్ ఈ ఫ్రెంచ్ క్రేప్ ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయి. ఎందుకంటే
క్రేప్ కాబట్టి సమ్మర్స్లో కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, స్మూత్గా ఉంటాయి కాబట్టి. అండ్ గైస్ లిటరల్లీ ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయంటే A to Z ఫుల్ ఆన్ కలర్స్ అన్నీ కూడా మనకి దొరికిస్తాయి. ఇన్ని ఫ్రెంచ్ క్రేప్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. అన్ని కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న రిఫరెన్స్ పిక్చర్లో అదే కలర్ కాకుండా వేరే కలర్లో కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు నచ్చితే. అండ్ ఇక్కడ నేను ఇంకా కొన్ని ఫ్లోరల్ ఫ్యాబ్రిక్స్ అన్నీ మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ పింక్ వన్ కార్డ్ సెట్కి అయితే ఇది చాలా చాలా బాగుంటుంది. మోస్ట్లీ నేను ఫ్రాక్స్ కాకుండా ఇప్పుడు కార్డ్ సెట్ చేయడానికి ట్రై చేస్తుంటాను. ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ కూడా మంచిగా బీచ్ వేర్కి లేదంటే సమ్మర్ స్పెషల్ అవుట్ఫిట్స్ లాగా క్రియేట్ చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఆర్గాన్జా ఇవన్నీ తాన్లు ఉన్నాయి కదా, సో ఇవన్నీ బండిల్స్ అన్నీ కూడా ఆర్గాన్జా అన్నమాట, సెమీ ఆర్గాన్జా. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇవైతే కంపల్సరీగా ఫ్రాక్స్ చేసుకుంటేనే నాకైతే స్పెసిఫికల్లీ నచ్చుతాయి. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ స్టిఫ్ ఉంటాయి కాబట్టి ఫ్రాక్స్ చేస్తే మంచిగా బార్బీ లుక్ కైండ్ ఆఫ్ లుక్ వస్తుంది అనమాట మనకి. అండ్ ఇలాంటి ఫ్లోరల్ చూడండి ఎంత డిఫరెంట్ ప్యాటర్న్ ఉందో. ఒక ప్యాటర్న్కి ఇంకొక ప్యాటర్న్కి అసలు లింకే లేదనమాట. సో దట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. లుక్ ఎట్ దట్ బ్లాక్ వన్ గైస్, నాకైతే చాలా డిఫరెంట్ అనిపించింది. సో నెక్స్ట్ ఇంకా నేను ఫ్యాబ్రిక్ నాకు కావాల్సింది మాత్రమే తీసుకొని ఇక్కడ A1 స్టోర్కి అయితే వచ్చేసాను లేస్ కోసం. ఇక్కడికి వచ్చి చూస్తే కూడా అసలు నెంబర్ ఆఫ్ లేసెస్ ఉన్నాయి. డిఫరెంట్ కలెక్షన్ కనిపిస్తుంది నాకు. ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ టైం వచ్చినప్పుడల్లా రిపీటెడ్ కలెక్షన్ కాకుండా డిఫరెంట్ కలెక్షన్ కనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. ఇది వెడ్డింగ్ సీజన్ కాబట్టి శారీ బార్డర్స్కి లేదంటే మనం దుపట్టా లేసెస్ బార్డర్స్కి అట్లా వేసుకోవడానికి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. మెయిన్గా దాండియా అవుట్ఫిట్స్, సంగీత్ అవుట్ఫిట్స్, మెహందీ అవుట్ఫిట్స్ చేసుకునేటప్పుడు ఇట్లా డిఫరెంట్ కలర్ ఆఫ్ లేస్ మనం ప్రిఫర్ చేస్తే మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. లెహెంగాస్ ఆర్ ఫ్రాక్స్కి అన్నిటికీ కూడా. చూసారు కదా, ఇది ఎంబ్రాయిడరీ ఉన్నాయి అండ్ ఆల్సో ప్యూర్ మగ్గం చేసినవి కూడా ఉన్నాయి. గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట వేసుకున్నాక. ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ నేను చూస్తున్నాను ఇంకా ఏవైనా లైక్ నాకు ఏదైనా దుప్పటాస్కి ఏదైనా సెట్ అవుతాయా అని చెప్పేసి. లుక్ ఎట్ దిస్ గైస్, అసలు ఎంత బాగుంటుందో శారీకి కనుక బార్డర్ ఇలా వేస్తే. కట్ వర్క్ అనే కాదు, ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్కి ఎనీ కైండ్ ఆఫ్ లేస్ మనకి ఇక్కడైతే దొరికేస్తుంది. ఆల్ ఇన్ వన్ స్టోర్. చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇక్కడ. నాకు వెళ్ళిన ప్రతిసారి వాళ్ళు నన్ను బాగా రిసీవ్ చేసుకుంటారు. నాకు చాలా బాగా నచ్చుతుంది కూడా. అండ్ నా ఫ్రాక్కి లైక్ బబుల్ వైట్ లేస్ అంటారు కదా, ఆ లేస్ ఉందన్నమాట. సో ఇంకా నేను ఇక్కడ పెట్టుకొని చూస్తున్నాను నాకు ఎట్లాంటి లేస్ సెట్ అవుతుంది ఏంటి అనేది. ఆ బబుల్ లేస్లో కూడా కొన్ని డిఫరెంట్ ఆఫ్ సైజెస్ ఉన్నాయన్నమాట. నేను ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను. ప్యూర్ వైట్ ఫ్యాబ్రిక్స్లో చూడండి అసలు ఎంత కలెక్షన్ ఉందో, లేస్ కలెక్షన్. సో ఇక్కడ నాకైతే ఒకటి సెట్ అయింది అనిపించింది, బట్ అవి కొంచెం తక్కువ మీటర్స్ ఉన్నాయంట. సో నేను ఇంకా కొంచెం పెద్ద బాల్స్వి అయితే తీసుకున్నాను. సో పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది నాకైతే. నాకు ఎప్పుడు ఇలా డిట్టో దొరకదు, బట్ ఈసారి నా బర్త్డే అవుట్ఫిట్ అయితే సేమ్ కలర్ దొరికింది, సేమ్ లేస్ దొరికింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఒక క్విక్ షాపింగ్ అయిపోయింది అనమాట. లిటరలీ ఒక 15 మినిట్స్లో ఫ్యాబ్రిక్ షాపింగ్ అయిపోయింది. జస్ట్ 10 మినిట్స్లో లేస్ షాపింగ్ కూడా అయిపోయింది అనమాట నాది కంప్లీట్గా. అండ్ ఇక్కడ నేను ఇంకా ఏమేమి ఉన్నాయని చూస్తున్నాను. లైక్ మనకి డోరీస్కి హ్యాంగింగ్స్ అవి కూడా ఉన్నాయన్నమాట చాలా. సో దట్ నేను చూస్తున్నాను ఇక్కడ ఏమైనా ఇంకా డిజైనర్ లేస్ ఫ్యాబ్రిక్స్ ఏమైనా కొత్తగా వచ్చాయా అని చెప్పేసి. అండ్ హియర్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్ గైస్. నేను స్టిచ్చింగ్ కోసం సెకండ్ బ్యూటీ బొటిక్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, మేము ఇక్కడ ట్యాగ్ చేస్తాను. ఆ బొటిక్కి వెళ్ళాను అనమాట. శ్రవంతి అక్క, షీ ఈజ్ హ్యాండ్లింగ్ దట్ బొటిక్, తన బొటికే తనది. సో ఈచ్ అండ్ ఎవ్రీ అవుట్ఫిట్ కూడా నేను రీసెంట్ టైమ్స్లో స్టిచ్ చేయించుకున్న దాంట్లో శ్రవంతి అక్క దగ్గరే స్టిచ్ చేయించుకుంటున్నాను. సో సెకండ్ బ్యూటీ బొటిక్ నుంచి అయితే ఈ అవుట్ఫిట్ స్టిచ్ చేయించుకున్నాను. పర్ఫెక్ట్ స్టిచ్చింగ్. లుక్ ఎట్ దట్ కటింగ్ గైస్, నాకైతే చాలా బాగా నచ్చింది. హ్యాండ్స్కి ఇట్లా ఫ్రిల్స్ ఇచ్చారు. అండ్ నేను పిక్చర్లో ఎలా చూపించానో డిట్టోకి డిట్టో అట్లానే స్టిచ్ చేసేసారనమాట. నాకైతే ఒక కొరియన్ వైబ్ క్రియేట్ అయింది. నాకు చాలా చాలా బాగా నచ్చింది. నేను ఈ అవుట్ఫిట్ లింక్స్ అన్నీ కూడా అండ్ ఎవ్రీథింగ్ అవుట్ఫిట్కి రిలేటెడ్ అని కూడా ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేస్తాను, పోస్ట్ చేస్తాను. ఎవరైనా నన్ను ఇప్పటివరకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ ఫాలో మీ అవుట్ దేర్ గైస్. ఫైనలీ అవుట్ఫిట్ వేసుకొని రెడీ అయిపోయి పార్టీకి అయితే వెళ్ళిపోతున్నాను. మా హస్బెండ్ అండ్ ఇంకా ఫ్రెండ్స్ అందరు వచ్చారు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా. సో సర్ప్రైజ్ అంటే కార్లో ఎక్కి వెళ్తున్నాను. అవుట్ఫిట్ చూడడానికంటే కూడా వేసుకుంటే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. నాకైతే నిజంగా చాలా చాలా బాగా నచ్చింది. నేను వైట్ కలర్ లేస్ వచ్చింది కాబట్టి జస్ట్ పర్ల్ ఇయర్ రింగ్స్ అట్లా పెట్టుకొని అండ్ వాచ్ మా తమ్ముడు గిఫ్ట్ ఇచ్చాడు కదా. సో నా వీడియో నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్న వాళ్ళందరికీ మీకు ఆల్రెడీ తెలుసు. సో అప్పుడే వెంటనే వాచ్ కూడా పెట్టేసుకున్నాను. సింపుల్
చైన్ అట్లా పర్ల్ది పెట్టేసుకొని ఐ స్టార్టెడ్ అనమాట. అక్కడికి వెళ్ళగానే నాకైతే అందరు కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అవుట్ఫిట్ చాలా బాగుంది, అసలు పింట్రెస్ట్ కైండ్ ఆఫ్ థీమ్తో చాలా చాలా బాగుంది అని చెప్పారు. ఇట్లా ఏదైనా పార్టీస్ ఉన్నప్పుడు సింపుల్గా గ్రాండ్గా అండ్ మంచిగా మనమే ఎలివేట్ అయిపోతాను అనమాట. ఇట్లాంటి బ్రైట్ కలర్స్ చూస్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇలాంటి వైట్ కలర్ బాల్ ఉన్న లేస్ మనం చూస్ చేసుకుంటే కొంచెం మంచిగా ఎలివేట్ అవుతుంది అనమాట. లుక్ ఎట్ దట్ అవుట్ఫిట్ గైస్, ఫుల్ ఆన్ గెరా వచ్చింది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. నాకేంటి అని అంటే బ్యాక్ సైడ్ లేస్ వద్దు అని ఓన్లీ ఫ్రంట్ సైడే వేపించుకున్నాను. బట్ మీరు చూస్తున్నారు కదా అవుట్ఫిట్ ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయిందో. అగైన్ సెకండ్ బ్యూటీ బొటిక్లో మీరు కావాలంటే వెడ్డింగ్స్కి, ఫ్రాక్స్కి, ఎంబ్రాయిడరీ వర్క్స్, మగ్గం వర్క్స్, ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ థింగ్ కూడా స్టిచ్ చేస్తారనమాట. చాలా చాలా బాగా చేస్తారు. సో మీకు కావాలి అని అనుకుంటే కంపల్సరీగా డూ కాంటాక్ట్ దెమ్. మంచి వర్క్ అంటే మంచి ఫినిషింగ్. ఇప్పుడు నేను అవుట్ఫిట్ తీసుకున్నాను, లేస్ తీసుకున్నాను, బట్ స్టిచ్చింగ్ బాగాలేకపోతే మాత్రం ఆ రోజు అసలు నా డే మొత్తం కూడా స్పాయిల్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయిందో చూడండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకు కూడా కావాలి అని అంటే మీరు వెళ్ళి డూ ఫాలో దేర్ పేజ్ అండ్ కాంటాక్ట్ దెమ్. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో. సో ఎస్ గైస్, ఈ ఇయర్ నా బర్త్డే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో అయితే ఇలా క్యూట్ అండ్ ప్రిటీ స్టైలిష్గా అయితే చేసుకున్నాను. ఐ హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్. అండ్ ఈ వీడియోలో నేను మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అవుట్ఫిట్స్ గురించి అని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే యూ గైస్ నో వాట్ టు డూ రైట్. ఎస్ గైస్, ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చైతూ స్టూడియో. బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నా అప్కమింగ్ వీడియోస్లో ఇంకా మంచి మంచి రాబోతున్నాయి. సో స్టే ట్యూన్డ్. లవ్ యూ గైస్. బాయ్.